Hi friends, welcome to Q&A episode number 112. Actually ఈ వీడియో అనేది నేను లాస్ట్ సండే అప్లోడ్ చేయాలి. యమహా ఈవెంట్ ఉండడం వల్ల అప్లోడ్ చేయలేదు. సో ఇంకా నుంచి మన ఛానల్లో ఎవ్రీ సండే Q&A వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. లాస్ట్ Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు Q&A వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే నాని రైడర్ కామెంట్ చేశారు, బ్రో ఫ్యూచర్లో N150కి డ్యూయల్ ఏబిఎస్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఒక 2-3 ఇయర్స్లో. 2-3 ఇయర్స్లో అయితే నాకు తెలిసినంత వరకు బ్యాక్సైన్ ఏబిఎస్ అయితే తీసుకురారు. మిగతా కంపెనీస్ అన్నింటిలో కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆఫర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్లో కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఫ్రంట్ మాత్రం ఏబిఎస్ బ్యాక్సైన్ లేదు, ఒక 2-3 ఇయర్స్లో రాకపోవచ్చు. నెక్స్ట్ వెంకటేష్ కామెంట్ చేశారు, R15M వైట్ కలర్ రివ్యూ చేయన్నా ప్లీజ్. ఖచ్చితంగా R15M వైట్ కలర్ మీద నేను వీడియో త్వరలోనే చేస్తాను. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీక్లో మీకు వీడియో అయితే వస్తుంది అనమాట. వైట్ కలర్ ఆరెంజ్ కలర్ వీల్స్తో చూస్తానికి చాలా బాగుంది, నా ఫేవరెట్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా R15M కొనుక్కోవాలి అనుకుంటే మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వాటిని చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో కలర్ మాత్రమే చూడాలి, నాకు స్పెసిఫికేషన్స్ మొత్తం తెలుసు అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి, వీడియో అయితే నేను నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బాజీ అయితే కామెంట్ చేశారు, బ్రో నీకు 2024లో నచ్చిన బైక్ ఏంటి అని చెప్పేసి, అలాగే అందులో స్పెషల్ ఫీచర్ ఏముంది మీకు నచ్చింది అని చెప్పేసి కామెంట్ చేశారు. బ్రో ఇంకా 2024 అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా మంచి వెహికల్స్ అయితే ఇయర్ ఎండింగ్ లోపు లాంచ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు దాకా నేను రివ్యూ చేసిన వాటిలో నాకు బాగా నచ్చింది హుస్క్వర్నా విట్పిలియన్ 250 క్వార్టర్ లీటర్ వెహికల్ అనమాట. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఆ వెహికల్ మీద నేను రివ్యూ కూడా చేశాను. ఎవరైనా ఆ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి. అందులో పర్టికులర్గా ఒక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే మాత్రం నాకు నచ్చింది క్విక్ షిఫ్టర్ అనమాట, క్విక్ షిఫ్టర్ ప్లస్. సో మీరు యాక్సిలేటర్ ఇచ్చి క్లచ్ పట్టుకోకుండానే గేర్లు వేయచ్చు తీయచ్చు. ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద నేను ఆ వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడాను అనమాట. బడ్జెట్లో ఒక మంచి వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా హుస్క్వర్నా విట్పిలియన్ 250 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ హాజీ వలి అయితే కామెంట్ చేశారు, ఈజ్ యమహా XSR 155 లాంచ్ ఇన్ ఇండియా. ఈ ఇయర్లో లాంచ్ అవ్వచ్చు బ్రో, కాకపోతే మనకి XSR 155 అని చెప్పేసి ఆ పేరైతే ఉండదంట. నాకు తెలిసిన న్యూస్ ప్రకారంగా చెప్పాలంటే మాత్రం RX 100 అని చెప్పేసి ఆ వెహికల్కి పేరు పెట్టచ్చు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది కంపెనీ వాళ్ళు. సో నేను మీట్ అయిన పర్సన్స్ నాకు చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే RX 100 పేరు అయితే ఉండిద్దంట, కాకపోతే డిజైన్ మాత్రం XSR 155 అయితే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. RX 100 మనకి ఒరిజినల్ డిజైన్ మీ అందరికీ తెలిసిందే కదా, ఆ డిజైన్లో లాంచ్ చేస్తారా లేకపోతే XSR 155 వెహికల్ ఏదైతే అబ్రాడ్లో లాంచ్ చేసిన వెహికల్ ఉందో ఆ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ RX 100 అని ఒక పేరు పెట్టి లాంచ్ చేస్తారనేది మనము వెహికల్ లాంచ్ చేసిన తర్వాతే చూడాలి. నెక్స్ట్ ప్రవీణ్ అయితే కామెంట్ చేశారు, ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ వర్సెస్ పెట్రోల్ వెహికల్ ఏది పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి. బ్రో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం మీరు ఎక్కువగా తిరిగే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ వెహికలే పర్చేస్ చేసి రైడ్కి అయితే వెళ్ళండి. లేదు నేను సిటీలోనే తిరుగుతాను, రోజుకి 20 కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరగను అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఎథర్ కానీ ఓలా కానీ చేతక్ కానీ ఐక్యూబ్ కానీ మీ ఇష్టం. ఈ 4 వెహికల్స్లో ఏదైనా ఒక వెహికల్ మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన డిజైన్ ప్రకారంగా ఒకటైతే పర్చేస్ చేయండి. ఆల్రెడీ ఈ టాపిక్ మీద ఒక వీడియో రికార్డ్ చేశాను, ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలా పెట్రోల్ వెహికల్ కొనుక్కోవాలని చెప్పేసి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మౌలి కుమార్ అయితే కామెంట్ చేశారు, బ్రో నేను విట్పిలియన్ 250 బైక్ని తీసుకుందాం అనుకుంటున్నా, షోరూమ్లో అడిగితే తెప్పించాలి అని అన్నారు, వచ్చాక దానికి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ బైకే తీసుకోవాలి లేకపోతే వేరే వెహికల్ తెప్పిస్తారా అని చెప్పేసి కామెంట్ అయితే చేశాడనమాట. ట్రాన్స్పోర్ట్లో ఏ వెహికల్ అయినా సరే చిన్న చిన్న గీతలు పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో అవి చిన్న చిన్నవి అయితే పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద గీతలు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ వెహికల్ మీరు ఇగ్నోర్ చేయండి. సార్ ఇక్కడ గీతలు అయితే ఉన్నాయి కాబట్టి నేను ఈ వెహికల్ పర్చేస్ చేయను, నాకు వేరే వెహికల్ తెప్పించండి, నేను ఆ వెహికల్ పర్చేస్ చేస్తానని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా చెప్పండి. సో వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక వెహికల్ అయితే తెప్పిస్తారు. లేకపోతే వేరే షోరూమ్కి అయితే వెళ్ళండి బ్రో, మీకు దగ్గరలో వేరే పక్కన ఒక 30-40 కిలోమీటర్స్లో వేరే షోరూమ్స్ అయితే ఉంటాయి కదా, KTM షోరూమ్స్, అక్కడికైతే వెళ్ళి హ్యాపీగా వెహికల్ పర్చేస్ చేయొచ్చు మీకు ఎమర్జెన్సీ అని అనుకుంటే. నెక్స్ట్ హనుమంతు గోపి అయితే కామెంట్ చేశారు, బ్రో నేను రైల్వేలో వర్క్ చేస్తాను, పర్ డే 40-60 కిలోమీటర్స్ వెళ్తాను, పెట్రోల్ వెహికల్ బెటరా ఎలక్ట్రిక్ వెహికల్ బెటరా భయ్యా అని చెప్పేసి. బ్రో మీరు డైలీ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తానంటున్నారు కాబట్టి అప్ అండ్ డౌన్ చూసుకున్నట్లయితే 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా దాని రేంజ్ వచ్చేటప్పటికి 150 కిలోమీటర్స్ ఉండేనట్టుగా చూసుకోండి. సో అప్పుడు మీరు 120 కిలోమీటర్స్ తిరిగినా సరే మీకు ఇంకా 30 కిలోమీటర్స్ తిరిగే రేంజ్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది అనమాట. అలా చూసుకున్నట్లయితే మీకు ఏథర్ 450X కానీ ఓలాలో ఏమైనా వెహికల్స్ ఉంటే ఒకసారి వాటిని చెక్ చేయండి. ఫస్ట్ మీరు ఆ వెహికల్ తీసుకొని టెస్ట్ రైడ్ చేయండి, మీకు కంఫర్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేశాను కాబట్టి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రసాద్ అయితే కామెంట్ చేశారు, డ్యూక్ 200 2024 ఎప్పుడు వస్తుంది బ్రో అని చెప్పేసి. ఆల్రెడీ వెహికల్స్ అయితే లాంచ్ అయిపోయినాయి బ్రో, కొత్త
కలర్స్ అయితే 2 తీసుకొచ్చారనమాట. నాకు అయితే ఆ 2 కలర్స్ కూడా నచ్చలేదు. ఒకటేమో బ్లాక్ కలర్ వీల్స్తో అయితే తీసుకొచ్చారనమాట, ఒకటేమో బ్లూ కలర్. నాకైతే 2 కలర్స్ కూడా నచ్చలేదు. మీకు పాత కలర్స్ ఉన్నాయి కదా, ఆ 2 కూడా ప్రజెంట్ మనకి షోరూంలో అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 4 కలర్స్లో మీకు చూడంగానే ఏది నచ్చిందో అదే కొనుక్కోండి. నెక్స్ట్ నేమ్ అయితే కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. లాస్ట్లో 6625 అయితే నెంబర్ అయితే ఉందన్నమాట. సో అతనైతే కామెంట్ చేశాడు, అన్న బైక్ పీపీఎఫ్ చేయించుకోవడం మంచిదా కాదా అని చెప్పేసి. బ్రో మీరు ఏదైనా ఒక ఫోన్ పర్చేస్ చేసిన వెంటనే స్క్రీన్ కార్డు అలాగే మీరు బ్యాక్ సైడ్ సేఫ్టీ పౌచ్ అయితే ఒకటి వేస్తారు కదా, కింద పడిన ఏమీ కాకుండా. సో ఫోన్ అయితే బాగానే ఉండిద్ది. ఒకవేళ ఫోన్ కింద పడింది అనుకోండి, స్క్రీన్ కార్డు పగిలిద్ది, లేకపోతే బ్యాక్ సైడ్ మీకు ఏమి స్క్రాచెస్ పడకుండా పౌచ్ అయితే ఉండిద్ది అనమాట. సో అందుకు మీరు అవన్నీ వేపిస్తారు కదా ఫోన్కి. సేమ్ ఇది కూడా అంతే బ్రో, మీ వెహికల్కి సంబంధించిన పెయింట్ పాడవకుండా అలాగే గీతలు పడకుండా పైన మీకు కవర్స్ అయితే వేపిస్తూ ఉంటారు. సిరామిక్ కోటింగ్ అంటారు, పీపీఎఫ్ అని చెప్పేసి. సో ఇట్లాంటివన్నీ చేపిస్తూ ఉంటారు అనమాట. మీ వెహికల్ పాడవకుండా కొన్ని రోజులు వాడుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు అవి వేయించుకోవచ్చు. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే అవుతుంది, 5000 10,000 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారనమాట. సో కొంచెం మంచి అయితే వేయించుకోవాలి. 2000కి 3000కి కూడా వేసే వాళ్ళు ఉన్నారు, అవి బాగుంటే పర్వాలేదు. సో వాటి గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఫ్యూచర్లో ఈ టాపిక్ మీద ఖచ్చితంగా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫైనల్గా భానుప్రసాద్ కామెంట్ చేశారు, అన్న N160 అప్సైడ్ డౌన్ మోడల్లో సస్పెన్షన్ స్టిఫ్ సైడ్ ఉంది ఫ్రంట్ది, ఇంకా ఆయిల్ కూలర్ తీసిస్తారు కదా, హీటింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా చెక్ చేసి చెప్పన్నా రివ్యూ చేసేటప్పుడు అని చెప్పేసి. బ్రో నేను నెక్స్ట్ వీక్లో ఈ వెహికల్ మీద ఒక రివ్యూ అయితే చేస్తాను అనమాట. మీ అందరికీ చెప్పాను కదా అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి N160 అప్డేట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అప్డేట్ చేశారు, ఆయిల్ కూల్డ్ తీసేసి ఎయిర్ కూల్డ్ పెట్టారనమాట. ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మొత్తం గోప్రో వ్యూలో రైట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోలో మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో వెయిట్ చేయండి. R15M వైట్ కలర్ది అలాగే మీకు N160 అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఈ 2 వెహికల్స్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీక్లో వస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.